హలో అందరికీ. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అనమాట. ఈరోజు మనం కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ చేస్తున్నాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఆనియన్, చిల్లీస్, టొమాటోస్, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్. ఇక్కడ చూపిస్తున్నటువంటి మసాలాస్ అన్నీ వేసిన మిక్స్ అనమాట. మసాలా పేస్ట్. సో, దీని తర్వాత నేను దొన్నె బిర్యానీ అన్నాను కాబట్టి దీనికి మనకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసినటువంటి పేస్ట్ కూడా కావాలి. సో, ఇప్పుడు పా పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువనే పడతది మనకి. ఆయిల్‌తో పాటు ఘీ కూడా ఇష్టముంటే ఘీ యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటది. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనిక్కడ చూపిస్తున్నటువంటి మసాలాస్ అన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ ఎయండి. చిల్లీస్ తర్వాత ఆనియన్స్, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఈ చిల్లీస్ బాగా మగ్గనివ్వాలనమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకేమి అవసరం లేదు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి, టొమాటోస్ యాడ్ చేసుకొని, ఈ టొమాటోసు, జింజర్ గార్లిక్ పేస్ట్‌ది పచ్చి వాసనంతా పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా! అది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఈ మసాలా అంతా టొమాటో గుజ్జుకి బాగా పట్టనిచ్చి, ఇప్పుడు పుదీనా మిక్స్ ఉన్నది కదా! పుదీనా పేస్ట్ అది కూడా యాడ్ చేసుకొని, ఈ పచ్చి వాసన పోయి బ్యూటిఫుల్‌గా స్మెల్ ఒస్తదనమాట. అప్పటి వరకు ఫ్రై చేసి, నేనిక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ యాడ్ చేస్తున్నాను. ఈ పేస్టు పీసెస్‌కి బాగా పట్టనిచ్చేలాగా కలుపుకొని, కొద్దిగా బాగా మగ్గనివ్వాలనమాట చికెన్‌ని. సో, మగ్గిన తర్వాత చికెన్ బిర్యానీ మసాలా పౌడరు, కర్డ్ ఏసి మళ్ళొకసారి తిప్పి మగ్గనివ్వండి. దాంట్లోకి నేను 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టినవి ఏసాననమాట. ఏసి బాగా 2, 3 సార్లు కలిపితే వాటరంతా ఎవాపరేట్ అయిపోతది. ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ అవ్వనివ్వండి ఒక 10 మినిట్స్. దాని తర్వాత ఒకసారి తిప్పుకొని 90% బాయిల్ అయిన తర్వాత ఘీ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. అంతే, బిర్యానీ బ్యూటిఫుల్‌గా కుక్ అవుతుంది ఈ మెజర్‌మెంట్స్‌తో చేస్తే. లుక్ ఎట్ థాట్. టేస్ట్ ఆల్సో చాలా బావుండింది. ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియేషన్ గ్యారంటీడ్ రెసిపీ. You must try it and comment down if you have tried it. Thank you.